బ్యాక్ టు న్యూస్. మన దేశంలో ఫుల్ క్రేజ్ ఉండే ఐపీఎల్ రివైజ్డ్ స్కెడ్యూల్ వచ్చేసింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్లను ఆపేశారు. అయితే ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో మళ్ళీ స్కెడ్యూల్ ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ బార్డర్కు చాలా దూరంలో ఉండే హైదరాబాద్, చెన్నైలలో ఒక్క మ్యాచ్ కూడా పెట్టలేదు. అదే సమయంలో బార్డర్కు దగ్గర ఉండే సిటీలో మిగతా మ్యాచ్లను ప్లాన్ చేశారు. ఇదేం లెక్క అన్నది సగటు హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నలు. 6 గ్రౌండ్స్లోనే మిగతా ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయని రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చింది ఐపీఎల్ గవర్నింగ్ బాడీ. ఇందులో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై ఉన్నాయి. ఇందులో రాజస్థాన్ పాకిస్తాన్కు సరిహద్దు రాష్ట్రంలో ఉంది, చాలా దగ్గర. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై కూడా ఏమంత దూరంగా లేవు. ఆల్ ఆఫ్ సడన్ గా టెన్షన్స్ పెరిగితే పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ వస్తోంది. మళ్ళీ ప్లే గ్రౌండ్లో లైట్లు ఆర్పేసి మ్యాచ్ ఆపేస్తారా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో పెరుగుతున్నాయి. అసలు క్రికెట్ అంటే ఫుల్ క్రేజ్ ఉన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం నుంచి మ్యాచ్లను ఎందుకు తరలించారు అన్నది బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ స్పష్టమైన ప్రకటన ఏది కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేకపోయాయి. అయితే పరిమిత వేదికల్లోనే మిగతా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించారంటున్నారు. దీనివల్ల హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్లు ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఈ నిర్ణయం వెనుక ఖచ్చితమైన కారణాలు బయటకు రానప్పటికీ భద్రతా ఏర్పాట్లలో సమస్యలు, లాజిస్టికల్ లిమిటేషన్స్తోనే కొన్ని గ్రౌండ్లకే పరిమితం చేశారంటున్నారు. నిజానికి హైదరాబాద్లో తాజాగా మిస్ వరల్డ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. గ్లోబల్ అటెన్షన్ ఉంది, సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రత్యేక కమిషనర్ కూడా అవసరం. పాకిస్తాన్కు చాలా దూరం కూడా, అయినా సరే ఎందుకు హైదరాబాద్ను సెలెక్ట్ చేయలేదని క్వశ్చన్. రైట్, మనకు అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, ప్రతి ఒక్క హైదరాబాదీ అనుకుంటున్న క్వశ్చన్ ఇదే, ఎందుకు పెట్టలేదు ఇక్కడ, అక్కడ ఎందుకు పెట్టారు, దానికి ఏం ఆన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటివరకైతే మనకు క్లారిటీ ఆన్సర్ లేదు. యశోమతి, వేసవికాలం అనగానే ఐపీఎల్ ద్వారా క్రికెట్ అభిమానులకైతే పెద్ద ఎత్తున కొంత ఈ మొత్తానికి సంబంధించి ఎంజాయ్మెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా ఈ సీజన్లో ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత భారత్ పాక్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఒక మ్యాచ్ను కూడా రద్దు చేశారు. దాని తర్వాత నిరవధికకు సంబంధించినటువంటి వాయిదా కూడా వేశారు వారం రోజుల పాటు. సో దాని తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం, దీని తర్వాత ఈ యొక్క చర్చలు అయితే జరిగాయి. కాల్పుల విరమణ తర్వాత సుమారుగా వారం రోజుల పాటు వాయిదా వేసినటువంటి ఐపీఎల్ని మళ్ళీ పునఃప్రారంభించేందుకైతే బీసీసీఐ ముందుకు వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ మిగిలినటువంటి 17 మ్యాచ్లు కూడా 6 వేదికల్లో కూడా నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది ఈ ఐపీఎల్కు సంబంధించిన మ్యాచ్లన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై అలాగే అహ్మదాబాద్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో మనకి ఇప్పుడు హైదరాబాద్, లక్నోకు సంబంధించినటువంటి మ్యాచ్ను కూడా తీసుకెళ్లి ఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద నిరాశ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సన్ రైజర్స్తో నిర్వహించేటువంటి ఏ మ్యాచ్ అయినా సరే ఇక్కడ మన హైదరాబాద్లోనే నిర్వహిస్తూ ఉంటారు, ఉప్పల్ స్టేడియంలోనే నిర్వహిస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్ ఫ్యాన్స్కి ఇది పెద్ద నిరాశగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 6 వేదికల్లోనే మిగిలినటువంటి మ్యాచ్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల 29న క్వాలిఫైయర్ మ్యాచ్ ఉంది, దాని తర్వాత 30న ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది, అలాగే జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఈ 6 వేదికల్లో నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఎలా ఒక్క మ్యాచ్ కూడా లేదు. ముఖ్యంగా అటు సరిహద్దు రాష్ట్రాలు అనేటువంటి ఢిల్లీ, గుజరాత్, ఈ యొక్క రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్లో నిర్వహిస్తా ఉన్నారు, కానీ హైదరాబాద్ లో మాత్రం నిర్వహించట్లేదు. ఇదే క్వశ్చన్ రైట్ విజయ్, ఇదే క్వశ్చన్ ప్రతి ఒక్క భారతీయుడు లేకపోతే హైదరాబాద్ ముఖ్యంగా అనుకున్నారు. బహుశా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి భద్రతకు సంబంధించి ఏవైనా రీజన్స్ ఉండొచ్చు, ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ని షిఫ్ట్ చేశారు అని చెప్పి ఒక అజంప్షన్ మాత్రమే. యశోమతి, ఎందుకంటే ఇక్కడ ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి కావాలనే బీసీసీఐ సన్ రైజర్స్ని అంటే ఇక్కడ జరిగేటువంటి మ్యాచ్ని తీసుకెళ్ళి ఢిల్లీలోను, లక్నోలోను, బెంగళూరులోను నిర్వహిస్తూ ఉన్నారన్నటువంటి ఒక ఈ ఏదైతే మనకి ఈ వార్త నడుస్తూ ఉందో అది నెటిజన్స్ అలాగే ముఖ్యంగా చెప్పాలంటే క్రికెట్ ఫ్యాన్స్లో కూడా వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈ ఎస్ఆర్హెచ్కు సంబంధించినటువంటి ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే